హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు ఈ సమయంలో దేవునికి వాక్యం మనం విందాం. దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఈ వాక్యమును మనము ధ్యానిద్దాం. ఈ సందర్భం చూసినట్టయితే యేసు ప్రభు భూలోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే యేసయ్య సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరంలో యేసయ్య అనేక గ్రామాలు, అనేక పట్టణాలు తిరిగాడు. ఆయన అనేక గ్రామాలు వెళుతున్న సమయంలో ఆయన మార్గమున వెళుతూ ఉన్నాడు. ఆయన ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు యేసయ్య దగ్గరికి. పరిగెత్తుకుని వచ్చి యేసయ్య ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకున్నట్లు, నిత్య జీవానికి నేను వారసుడు అవున్నట్లు, వారసుడు కావడానికి ఇప్పుడు నేను ఏమి చేయాలి అని ప్రభుని అడిగాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకు తెలుసు ప్రభు ఎందుకు వచ్చాడు. ఆయన లోకం ఎంతో ప్రేమించి ఎవరు కూడా నశించిపోకూడదని, ప్రతివారు కూడా రక్షించబడి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవంలోనికి ప్రవేశించాలని ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా వచ్చాడు ప్రభు. అందరిని ప్రేమిస్తున్నాడు, అందరు తన ఎదురు పిలుస్తున్నాడు. ఎవరు కూడా నశించిపోకూడదని శరీర బాధల్లో కష్టములు ఉన్న వారిని ఆదరిస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, అనేక వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరుస్తున్నాడు. అంతేకాకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఆ రాజ్యంలో ప్రవేశించబడాలని మనం అందరము, ప్రతివారు కూడా ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఆయన ప్రయాణం చేస్తున్న టైం, ఆ సమయం అది. కానీ యేసు ప్రభుకు ఎదురు వచ్చాడు ఒక వ్యక్తి. హల్లెలూయా. ఎంబడి పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర మోకాలుని ఆయన ప్రభుతో ఒక విన్నపం చేస్తున్నాడు. ఏంటంటే, నిత్య జీవానికి వారసుడు అవటానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు. హల్లెలూయా. ఈ ప్రశ్న వస్తే చాలా మంచిది. దేవుని స్తోత్రం. ఒకవేళ సేవకుడికి అడిగినా నీకు క్షేమమే. ఈ ప్రశ్న అనేకుల్లో లేదు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, నేను యేసయ్య దగ్గరికి వస్తే నాకేం దొరుకుతుంది? డబ్బు దొరుకుతుందా? ఉద్యోగం దొరుకుతుందా? నేను అనుకున్న కార్యాలు జరుగుతాయా? నేను అనుకున్న దేవుడు చేస్తాడా అని అనేకులు అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభు శరీర సంబంధమైనవి ఈ లోకంలో తాత్కాలిక అవసరతల కొరకు తీర్చడానికి రాలేదు. ఇవి ఆయన దృష్టిలో చాలా చిన్నవి. ఆయన దృష్టిలో శ్రేష్టమైనది ఏంటంటే నిత్య జీవం. హల్లెలూయా. ఆ నిత్య జీవం ఇవ్వడానికి కొరకు యేసు ప్రభు వచ్చాడు. అంటే మనం నిత్యం నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మన జీవితంలో, మన బ్రతుకుల్లో పాపం చేత, అపరాధముల చేత నిత్య నాశనానికి, నరకానికి వెళుతున్న మన జీవితంలో మన నిత్య నాశనం కావద్దని, మన నిరంతరం యుగయుగాలు దేవుడితో నిత్యత్వములు ఉండాలని ఆయన మనల్ని ఏం చేశాడు? అక్కడ చేర్చడానికి కొరకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన హృదయం లోపల ఏముందో దానికి అనుకూలమైన ఆలోచన కలిగి వచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి. ఎవరు? ఒక మనుషులను రాశాడు.
మార్క్ గారు. కానీ లూకాసు వార్త చూస్తే ఒక ధనవంతుడు అని రాశాడు. అయితే ఈ వ్యక్తి వచ్చి అడుగుతున్నది చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది. ఏంటది? బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడు కావాలి, నేను వారసుడు కాడనుకో నేనేమి చేయాలని అడిగాడు. ఈరోజు విశ్వాసులు ఇదే ప్రశ్న లేకున్నా ఇంకొన్ని అడగాల. ఎవరికి? కళ్ళ ముందున్న సేవకుడికి. కానీ అడగరు కదా. ఏమని అడగాలి? నాకు ఒక పాస్టర్ ఉండేవాళ్ళు స్టార్టింగ్లో. ఆయన అన్నీ అడిగేది నేను, పాస్టర్ గారు ఎక్కువసేపు ప్రార్థన అంటే ఎలా చేయాలి చెప్పండి నాకు అనేది, మోకరించాలంటే ఎలా మోకరించాలి చెప్పండి అనేది, దేవుని కొరకు జీవించడానికి నేను ఏమేం చేయాలో చెప్పండి నాకు అని అడిగేది. నా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, వారితో నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళొద్దో చెప్పండి అని అడిగేది. నువ్వు ఒక్కసారి అడిగావా, పాస్టర్ గారు నేను ఇలా జీవించాలనుకుంటున్నా, నాకు కొంచెం సలహా ఇస్తారా, ఇలాగా నాకు జీవించడం చాలా కష్టం అనిపిస్తుందండి, కొంచెం నాకు చెప్తారు ఎలా జీవించాలనో? అడిగావు ఎప్పుడైనా? ఇది అడగనివ్వదుగా సైతాను. సైతాన్ విషయం అడగనివ్వదు. నీ లోపల ఉంచుకోమంటది. నువ్వు బయటికి ఏమి అడగొద్దు, దేవుడు సేవకులు కానీ దేవుడి కానీ అడగొద్దు, నువ్వు ప్రార్థన చేయదంట సైతాన్. కానీ నువ్వేం చేయాలి? అడగకూడదా? హల్లెలూయా. అడిగితే దొరికిపోతానేమో అన్న భయం కొందరికి. ఏంటి? అడిగితే నా విషయంలో బయటపడతాయేమో, ఇన్ని రోజులు నేను వాక్యం విన్న తర్వాత ఈ బలం ఎంతుందని అనుకుంటారేమో నన్ను అనే భయం కొందరికి. నీ భయం నేను నిత్య నరకానికి నడిపిస్తుంది. నీ స్వయము, నీ ఆలోచన, నీ సొంత ఉద్దేశాలు నీ నాశనానికి నడిపిస్తాయి. ఎవరైతే ప్రభుతో ఉన్నారో, మంచి హృదయం కలిగి మంచి మనస్సాక్షి కలిగి ప్రభుని ఎవరైతే వెంబడిస్తున్నారో ఆ వ్యక్తి స్పష్టంగా అడుగుతారు. హల్లెలూయా. వాక్యం ఏ హృదయంలో ప్రకాశిస్తుందో అలాంటి వారు ప్రతి వ్యక్తి కూడా తన ముందున్న సేవకుడు ప్రశ్నిస్తారు వాళ్ళు. హల్లెలూయా. వాక్యం అనేక చోట్ల రాయబడింది. పేతురు ప్రసంగించాడు పెంతెకొస్తు దినం నాడు. చాలా ప్రజలు వచ్చారు. అయ్యా మేమేమి చేయాలని అడిగారు. హల్లెలూయా. ఈ పాపం ద్వారా వచ్చే శాపం, ఈ పాపం, ఈ అపవిత్రత ఇదంతా కూడా తొలగిపోవాలి, దేవుని యొక్క క్షమాభిక్ష మాకు దొరకాలి, ఆయన ప్రేమ, ఆయన దయ మా మీద కుప్పరించబడాలి, మా జీవితంలో, మా కుటుంబంలో, మా పిల్లల్లో. అట్టది మేము ఏమి చేయాలని అడిగారు అపోస్తలుడు. హల్లెలూయా. ఏం చేయాలని అడుగుతున్నారా? ఏం కావాలని అడుగుతున్నారు ఈరోజు? నేనేమి చేయాలో ప్రభు దగ్గరికి వస్తున్నా ఇది అడగట్లేదు. నేను ఏసు దగ్గరికి వస్తే నాకు ఏమి దొరుకుతుందని అడుగుతున్నారు చాలా మంది. కాదా? హల్లెలూయా. నీకు ఏసే దగ్గరికి వస్తే ఏమి దొరికినా అవి ఇక్కడ వరకు వదిలిపెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. హల్లెలూయా. ఒకరు ఏసుకుంటూ ఏమైనా చేస్తే కనుక ఆ చేసినప్పుడు నీకు దొరుకుతుందో అది నిత్యత్వంలో తీసుకుపోతావు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏసైనా అడుగుతున్నావు ప్రార్థనలో? ఒక సేవకుడిని ఇంటికి వస్తే అడుగుతున్నావు ఏమైనా? ఏం అడగవుగా. ఆ ఆలోచన నీకు రాదు కదా. ఎవరు ప్రభు కొరకు జీవించాలని ఒక నిశ్చయత కలిగి, ఆరాటం, ఆతృత కలిగి, లోపల వేదన కలిగి, ఏ సిస్టర్, ఏ బ్రదర్, ఏ చిన్న బిడ్డలని ఎవరస్తులు కావచ్చు, ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి హృదయం తప్పకుండా పోషిస్తుందండి. వాళ్ళ హృదయం తప్పకుండా ఒక సేవకుని యొక్క సలహా అడుగుతుంది. అంతేకా దేవునిలో మోకరించినప్పుడు కూడా దేవునితో ప్రార్థిస్తారు వాళ్ళు. ప్రభువా నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి? వారు నోరు తెరిచి ప్రభు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. పౌలులు పాటలు పాడి స్తుతించాలి చెరసాలలో. చెరసాల అధికారి ఏం చేస్తాడు? ఆడ భూకంపం రాగానే, చెరసాల కదలగానే సైనికులందరూ పారిపోయారేమో అని భయపడి చెరసాల అధిపతి వచ్చి అడిగాడు, అపోస్తలుడు అడిగాడు, ఏమి చేయాలని అడిగాడు. వాక్యం బోధించారు ఆయనకి. పౌలులు వచ్చి వాక్యం బోధించారు చెరసాల అధికారికి. ఎవడైనా అన్నాడు, నేనేం చేయాలి? హల్లెలూయా. అప్పుడు పౌలు అన్నాడు, నీవు నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుడి, మీరు రక్షించబడతారు అన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చిన నువ్వు సూటిగా అడగాలి. హల్లెలూయా. నీ సందేహాలు తీర్చుకోవాలి. దేవుని కొరకు ఎలా బ్రతకాలి నువ్వు అడగాల్సిన నీ ధర్మం, నీకు ఆ బాధ్యత ఉంది. నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, నేను అడగాలని అడగకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. మౌనం కూర్చోన్న రాయిలాగా మాటలు రాని వ్యక్తిలో మౌనం కూర్చోవాలా? నువ్వు ఇలా కూర్చున్నావు అంటే నీకు ఒక నిరీక్షణ లేదు అని అర్థం. హల్లెలూయా. నీకు ఒక గురి లేదని అర్థం అవుతుంది. ఈ యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి, బోధకుడా నేనేమి చేయాలి? ఎందుకొరకు ఏం చేయాలని అడుగుతున్నాడు? నిత్య జీవంలోకి ప్రవేశించడానికి, ఆ నిత్య రాజ్యం ఆయన జీవానికి నేను వారసుని కావడానికి నేను ఏమి చేయాలి చెప్పండి నాకు అని అన్నాడు. ప్రభు ధర్మశాస్త్ర విషయాలన్నీ కూడా చెప్పాడు. 10 ఆజ్ఞలు ఆయన చెప్పాడు. ఈ పాటిస్తున్నావా అని అడిగాడు. హల్లెలూయా. ఇవన్నీ పాటిస్తున్నావా? ధర్మశాస్త్రమా? అది చిన్నదే కదా, నేను ఎప్పుడు పాటిస్తున్నా అనుకుంటావా? జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు నోట్లో నుంచి ఊరికే రాలేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు పాటిస్తున్నావని. అందులో ఏమని ఉన్నాయి చదువుతారు ఒకసారి, చదవండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావో? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించవలను అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ప్రభు అతనికి చెప్పి, ఇవి నువ్వు అనుసరిస్తున్నావా? ఇవి నీకు తెలుసు కదా అంటే అతడు సమాధానం ఇచ్చాడు, బోధకుడా ఇది బాల్యం మొదలుకొని నేను అన్ని కూడా అనుసరిస్తున్నా అని అన్నాడు. ఎప్పటి నుంచి అంట? చిన్ననాటి నుండి నేను ఇవి అనుసరిస్తున్నా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? కొంచెం ఆగండి. ఆ 21వ వచనం చదవండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసును వెంబడించాలంటే ఒక అర్హత కావాలి. హల్లెలూయా. అందుకు నేను చదివించాను ఈ వాక్యమును. యేసును వెంబడించడానికి కొన్ని అర్హతలు కావాలి. ఏ అర్హత? నరహత్య చేయొద్దు. హల్లెలూయా. అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. హల్లెలూయా. నీ పూర్వం దేన్ని ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించవలను. వీటన్నిటి చేసి హల్లెలూయా నీకేదైతే ఆస్తి ఉందో దాన్ని అమ్మి బీదలు పంచి పెట్టి నెక్స్ట్ నన్ను వెంబడించు. హల్లెలూయా. అంటే 10 ఆజ్ఞలు చేసి తనకైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని కూడా ఏం చేయాలి? ఇప్పుడు వదిలిపెట్టి దాన్ని విడిచిపెట్టి లాస్ట్ ప్రభువును వెంబడించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసును వెంబడించడానికి కొరకు ఏమేం చేయాలా? అర్థమవుతుందా? అమ్మా వినండి. హల్లెలూయా.
ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణ నెరవేర్చిన వారై, దాంట్లో ఏ విషయంలో కూడా లోపం లేకుండా, అదే దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించి యథార్థంగా ఆయన అనుసరిస్తే అప్పుడు ఏమవుతావు? అప్పుడు నువ్వు యేసయ్య వెనుకల పోవడానికి అర్హత సంపాదించావు. హల్లెలూయా. అంటే 10 ఆజ్ఞలు క్షుణ్ణంగా పాటించాలి. నీకేదైనా ఆటంకం ఉంటే కూడా దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నువ్వు కాలివాడవై నిన్ను రిక్తుడుగా చేసుకొని ఒంటరిగా ఒక్క వ్యక్తిగా ప్రభువును వెంబడించాలి. హల్లెలూయా. మరి ఇట్లా నువ్వు ఎక్కడ ఇంకా కొదువునో చూసుకో ఒకసారి. మోసం చేస్తున్నారా? అబద్ధాలు ఆడుతున్నారా? హల్లెలూయా. ఇది ధర్మశాస్త్రం ఆజ్ఞలు. ఇవి ఈ ఆజ్ఞలన్నీ పాటించి అన్నిటి ప్రకారంగా అన్నిటిని కూడా వాటిని వదిలిపెట్టి ప్రభు చిత్తానుసారంగా జీవించి ఏవి చేయాలో అవి చేసి ఏవి చేయకూడదు అవి చేయకుండా ఉండి నెక్స్ట్ ప్రభుని వెంబడించాలి. హల్లెలూయా. సంవత్సరాల తరబడి చర్చికి వస్తారు, చర్చికి వస్తూనే ఉంటారు, కానీ ధర్మశాస్త్రంలో కొన్నిటిని పాటించేవారు ఉండరు. వీటిని కూడా ఏం చేయాలి? ఇప్పుడు పాటించాలి, వీటిని నెరవేర్చాలి, అప్పుడు ప్రభుని వెంబడించాలి. హల్లెలూయా. ప్రభువు ఆ ధనవంతుడితో చెప్పాడు, నీకు ఒకటి కొదువ ఉందయ్యా అన్నాడు. ఏంటంట? ఒకటి కొదువ ఉంది నీకు అన్నాడు. ఏంటి ఆ కొదువ? నీకున్న ఆస్తిని అమ్మి బీదులకు పంచిపెట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఆయనకు ఆటంకం ఏముంది ప్రభుని వెంబడించడానికి? హల్లెలూయా. తన మనసు ఆటంకం ఉంది. ఆస్తి మీద ఉన్నటువంటి మనస్సు, ధనం మీద ఉన్నటువంటి మనస్సు, ఆ ఆశ, ఆ కోరిక, ఆ వాంఛ తన లోపల ఏముంది? తిష్ట వేసి కూర్చుంది. ఇప్పుడు అదేం కావాలా? వదిలిపెట్ట. మరి ధనవంతుడికి మాట చెప్పిన ప్రభు ఆ ధనవంతుడు ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. మనసు చిన్నబుచ్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి నీ పొరపాటు చూస్తూ చిన్నబుచ్చుకుంటున్నావు మొహం? ఉండరు ఇలాంటి వారు? సంఘములు ఉండరు ఇలాంటి వారు? నీ పొరపాటు ఇది సిస్టర్, బ్రదర్, నీ పొరపాటు ఇది, ఎవరు నీ పొరపాటు ఇది, నీ కొదువిది, ఇది నువ్వు కరెక్ట్ చేసుకో, దీన్ని సరిదిద్దుకో, నువ్వు సరిగా అంటే కొందరు కోపం వస్తుంది, కొందరు అలిగిపోతారు, కొందరు మొఖం చిన్న పుచ్చుకుంటారు, కొందరు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇక అడ్రస్ ఉండరు. మళ్ళా ఏం చెప్తే? తిడితేనా? కించపరిస్తేనా? అవమానపరిస్తేనా? కాదు, వాక్యము చెప్పుతే. ఏంటి? హల్లెలూయా. వాక్యం ఉండుదుడికి నీ ముఖము చెప్పుతే నీ ముఖం వెలుగుతుందా, నర్వస్ అవుతుందా? హల్లెలూయా. నీ ముఖం మాడిపోతుందా, నీ ముఖం తేజరిల్లుతుందా? కొందరికి ముఖం తేజరిల్లుతుంది. అవును ప్రభువా, నా క్షేమం కొరకు చెప్పావు. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, ఎవరి వైపు వారికి కనబడదంట. అంటే ఎవరి తప్పులు వారికి కనబడవంట. అవును, నా పొరపాటు నాకు కనబడవు ప్రభువా, కానీ సేవకుల ద్వారా నాకు చెప్పావు, ఒక దేవుని నమ్మిన బిడ్డ ద్వారా నాకు తెలియపరిచావు నా పరిస్థితి, నా బలహీనతను అని వారు సరి చేసుకొని సంతోషించి దేవుని ఇంకా తగ్గించుకొని మరి ఎన్నిసార్లు వెళ్ళిపోతారు. ఈ ధనవంతుడు ఎలా వెళ్ళాడు? మోకం చిన్న పుచ్చుకున్నట్టు మళ్ళీ ఏం చేశాడు? దుఃఖపడుతూ వెళ్ళాడు. ఎందుకు వచ్చాడు? మరి ఎందుకు వచ్చాడు ఇతడు? ఎందుకొరకు వచ్చాడు? అర్థమవుతుందా? ఎందుకొరకు వచ్చాడు? నిత్య జీవానికి వారసుడు కావడానికి కొరకు వచ్చాడు. హల్లెలూయా. అందరూ వినాలి. ఎక్కడ రావడానికి వచ్చాడు? నరకం పోవడానికి వచ్చాడా? యేసు దగ్గరికి ఎందుకు వచ్చాడు? నరకం పోవడానికా? నశించుకోవడానికి వచ్చాడా?
కాదు. ఎందుకు వచ్చాడు ఆయన? నిత్య జీవానికి నేను వారసుని కావాలి, ఆ వారసత్వం నాకు దొరకాలి. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి నేను హక్కుదారుగా మార్చబడాలి. ఎందుకే కదా వచ్చింది? మరి అక్కడ రావడానికి ఆటంకం ఏదో ప్రభు అతనికి ముక్కు సూటిగా ముఖం ముందర చెప్తే ఎందుకు బాధ అయింది? ఎందుకు బాధపడుతున్నాడు? ఎంబడతను మార్చుకోవాలి కదా. సరే ప్రభువా, ఆ పని నేను చేస్తాను. నిత్యజీవమే నాకు కావాలి. నిత్యజీవం కంటే ఈ లోకంలో ఘనమైంది, గొప్పదైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆ నిత్యజీవం కొరకు నేను ఏమైనా చేస్తాను, ఏమైనా వదిలిపెట్టుకుంటాను, ఎంతైనా తగ్గించుకుంటాను. హల్లెలూయా. తీర్మానానికి రాకూడదా? అవును, వస్తున్నావు అమ్మ నీవు తీర్మానానికి. సిస్టర్స్ అందరు వింటున్నారా? హల్లెలూయా. తీర్మానానికి వస్తారా? నిజమేనా? పైకి తల ఊపుతారా? నేను గట్టిగా మాట్లాడే పరిస్థితులు వస్తే ఓసారి ఊరుకుంటారు. ఇప్పటివరకు కొంతవరకు ఊరుకుంటూ వచ్చాను కదా. హల్లెలూయా. మీరేమో ఎలా ఉంటున్నారో నాకు తెలుసు. అయినా కొంతవరకు నేను ఓర్పు పడుతున్నాను. నేను గట్టిగా అంటే నిలబడతావా? నీ క్షేమం కోరి నేను గద్దిస్తే నిలబడతావా? నీ పొరపాటు నీ ముందు పెడితే, రహస్యంగా వచ్చి నీ ముందుకు వచ్చి నీ పొరపాటు నీ బలహీనత చూపిస్తే ఒప్పుకొని యథార్థంగా దేవునిలో ప్రార్థిస్తావా? ఆ మనసు ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నువ్వు ఆశ్రయించబడతావు. హల్లెలూయా. ఆ మనసు, ఆ హృదయం ఉన్న వారు దేవునిలో అత్యధికంగా ఆశ్రయించబడతారు. ఈ మనసు లేని ప్రతి వ్యక్తి కూడా తాను ఉన్న స్థితిలో ఉండిపోయి అదే శాపం వారి మీద ఉంచుకొని, అదే బలహీనత వాళ్ళు ఉంచుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడకుండా, ఆ రాజ్యం కొరకు ఎలా తయారు కావాలో అలా తయారు కాకుండా సమస్త బలహీనతలు వారి మీకు తీసుకొచ్చుకుంటారు. అప్పుడు సైతాన్ వారి మీద రాజ్యం ఏరుతుంది. చేదా? ఇతడు వచ్చింది నిత్య జీవం కొరకే, కానీ దేవుని ద్వారా ఎప్పుడు చెప్పబడిందో మెల్లగా ఏమయ్యాడు? వెనుదిరిగిపోయాడు. ప్రభుకు ముఖం పెట్టకుండా, ప్రభు వైపు ఈపు పెట్టి తన దురాశ వైపు ముఖం తిప్పుకొని లోకం వైపు వెళ్ళిపోయాడు. ఆయన యేసుకు దూరం అవుతున్నాడంటే నిత్య నరకానికి వెళుతున్నాను గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే యేసును కాదంటుండంటే అతను నిత్య నాశనానికి నేను నిర్ణయించబడ్డానని తనంతట తాను వెళ్ళిపోతున్నాడని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ బైబిల్ చదువుకున్నా దేవుని చిత్తం జరగాలని తన హృదయం ఎవరైతే నిర్ణయం చేసుకోవట్లేదో ఆ వ్యక్తి కూడా నరకాన్ని కోరుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రభుత్వంలో ఉపవాసం ప్రార్థన చేసే మనసు లేని ప్రతి వ్యక్తి కూడా నిత్య నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. లేదు, నేను ప్రభు పాదాలు పట్టుకొని ఒక చిన్న బిడ్డవాలి, నేను బలహీనను ఒప్పుకొని, పాపాత్మను ఒప్పుకొని, కన్నీరు గార్చి ప్రత్యాత్తాపడే ఒక మంచి నిర్ణయాలు తీసుకుని దేవుని కొరకు ఆయన రాజ్యంలో చేరాలని ఒక మంచి నిశ్చిత కలిగి నేను వెళ్తానని ఒక ఎవరికి బాధ, దుఃఖం, వేదన ఉంటుందో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రభువా ఇంకా నా బలహీనత తెలియపరచు, ఎందుకంటే అక్కడ రావాలి కనుక. హల్లెలూయా. ఇంకా నాకు చెప్పేవారు కావాలి అని కోరుకుంటాడు. నువ్వేం కోరుకుంటున్నావు? పరీక్షించుకొని జీవితాన్ని. హల్లెలూయా. ఇక శిష్యులు వింటా ఉన్నారు ఈ మాటలన్నీ. యేసు ప్రభు ధనవంతుడితో, ఆ యవనస్తుడితో మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరు వింటున్నారు? శిష్యులున్న ప్రభు వెనకాల. ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎదురొచ్చాడు వ్యక్తి. పెద్ద జనసోమలు ఉన్నప్పుడు రాలేదు. ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చాడు త్రోవలో. ప్రభు వెనకాల ఎవరున్నారు ఇప్పుడు? ప్రభు శిష్యులు ఉన్నారు. శిష్యులంతా విని ఏమన్నారు తెలుసా? రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఎవరు? రక్షణ పొందువారు కొద్దిమందేనా? హల్లెలూయా. ఇట్లయితే ఎవడు రక్షణ పొందుతాడు? ఇక్కడ ఇట్లయితేనే రాయబడదు, అవును కదా? హల్లెలూయా. అట్లయితే 27లో ఉంది. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు? ఎట్లయితే? ఇంత ఖచ్చితమైతే. హల్లెలూయా. ఇంత స్ట్రిక్ట్ చెప్తే, ఇంత ఉన్నట్టు చెప్తే ఎవడు రక్షించబడతాడు? సందేహం ఎవరికి వచ్చింది? శిష్యులకి వచ్చింది. శిష్యులకే.
ఏమనుకుంటారు వీళ్ళు? ఇది మాతో అవుతుంది అనుకుని వచ్చాం మేము. హల్లెలూయా. ఇది మాతో అవుతుంది అనుకుని వచ్చాం మేము. కానీ ఎట్లయితే మాత్రం కాదు. ఎట్లయితే? ఇంత ఖచ్చితమైతే. హల్లెలూయా. మరి దేవుని రాజ్యం నీకు నాకు సులువుగా ఉందా? దేవుని రాజ్యం వెళ్ళడానికి కొరకు నీతో నాతో అయ్యే పనా? కాదు. అయినా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా, నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. నువ్వు రా, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిలబెడతాను. ఆశ ఉందా నీకు? ఆసక్తి కనుక ఉందా నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని? ఒక బాధ, ఒక దుఃఖం, ఒక వేదన, ఆ రాజ్యం చేరాలని ఒక చింత, విచారం నీ హృదయంలో ఉందా? ఉంటే రా అంటున్నాడు దేవుడు. ఎక్కడికి రావాలి? ఆయన ఎంతకు రావాలి. హల్లెలూయా. ఇలా ఒక వ్యక్తి వాక్యం విని, ఇది మనుషులకు అసాధ్యం, ఇది దేవుడికే సాధ్యమంట అని వాక్యం విని చర్చిలో ఇంటికి వెళ్ళి విచారిస్తూ పడుకున్నాడు. ఏమని విచారించాడు? ఇది దేవుడికి సాధ్యం అంట, నాతో కాదంట. ఇది మనుషులకు అసాధ్యం అన్నాడు. పాస్టర్ గారు చెప్పారు, బైబిల్ నుంచి వాక్యం చదివి చెప్పారు అని విచారిస్తూ విచారిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాడంట. ఏమయ్యాడనా? నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత దేవుడు అతని ఆలోచన ఎరిగి అతని బాధను దేవుడు దృష్టించి ఒక కళ చూపించాడు. యేసయ్య ప్రేమగల దేవుడు, కనికరగల తండ్రి గనక ఎవరు తన ఎద్దుకు వచ్చిన వారు ఎవరు కూడా నశించుకోవాలని ఆయనకి ఇష్టం లేదు. ఎవరైనా కావచ్చు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. తన దగ్గరకు వచ్చే ప్రతి వారిని కూడా ముద్దు పెట్టుకొని ఎత్తుకొని ఆయన నడిపించగల ప్రేమగల దేవుడు కనుక అలా విచారంతో బాధతో నిద్రపోయిన ఆ దేవుని బిడ్డతో దేవుడు కళ చూపించాడు. రాత్రిలో కలబడుతుంది. హల్లెలూయా. అందరు వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కలలో అరణ్యము గుండా వెళ్తున్నాడు. అది ఇసుక ఎడారి, అరణ్య ప్రాంతం, అంత చెట్టు చూసిన ఇసుకనే ఉంది. ఆ ఇసుక ఎడారిలో ప్రయాణం అవుతూ వెళుతున్నాడు. వెళుతూ ఉంటే 4 అడుగులు కనబడ్డాయి. అంటే ఎంతమంది నడిచారు? ఇసుకలో 4 అడుగులు కనబడ్డాయి. అంటే ఎంతమంది నడిచారు? 2. హల్లెలూయా. ఈయనకు 2 అడుగులు, ఇంకొక ఆయనకు 2 అడుగులు. 4 అడుగులు కనబడుతుంది. 2 నడుచుకుంటూ పోయినట్టు. అంటే 2 కలిసి నడిచంగా 4 పడతాయి ఇసుకలో. అలాగూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి, ఏంటి ఈ అరణ్యంలో ఎవ్వరు లేరు, నేను ఒక్క వ్యక్తినే ఉన్నాను, అసలు ఒక్క వ్యక్తి కనబడట్లేదు, నేను ఎలా ప్రయాణం చేద్దును? ఈ ప్రయాణం నేను ఒంటరి అవుతానేమో అని భయపడి చూస్తూ నడుస్తుంటే కొద్ది దూరం అయితే 4 అడుగులు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఆయనకు అర్థమైంది, 2 వ్యక్తులు నడిచారు. అంటే నేను వెళ్తున్న మార్గంలోనే ఇదే మార్గంలో ఇంకిద్దరు కూడా నడుచుకుంటూ పోయారు. హల్లెలూయా. ఇప్పుడు 3వ వ్యక్తి నేను నడుస్తున్నాను అని చూసి అలాగే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఈ అడుగులు ఎంత దూరం పడ్డాయి. హల్లెలూయా. వీరు ఎక్కడున్న ఈ అడుగులు అదే దారి గుండా నేను వెళ్ళిపోతే నేను తప్పకుండా వాడిని కలుసుకుంటాను అనే మనసు కలిగి ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, 4 అడుగులు లేవు, 2 అడుగులు కనబడ్డాయి. ఆశ్చర్యంగా ఆలోచించాడు. హల్లెలూయా. ఆగిపోయాడు అక్కడ. ఇక్కడ వరకు 4 అడుగులు పడ్డాయి, ఇక్కడ నుంచి 2 అడుగులు పడ్డాయి. ఏంటి పరిస్థితి? ఇంకొక వ్యక్తి ఎక్కడ వెళ్ళాడు? ఇంకొక వ్యక్తి ఎటు వెళ్ళిపోయాడు? హల్లెలూయా. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకో వ్యక్తి వెళ్ళిపోతే గనక అడుగులు ఇంకా అటు సైడ్ పడతాయి కదా అని తూర్పు చూడిస్తాడు, పడమర చూస్తాడు, ఉత్తరం చూస్తాడు, దక్షిణం చూస్తాడు, 4 వైపులు చూస్తాడు. ఎక్కడ కనబడట్లేదు. ఇంకా 2 అడుగులు ఏమైనట్టు అంటే అర్థం ఏంటి? ఇంకో వ్యక్తి ఏమైనట్టు ఆలోచన చేశాడు బాగా. ఇంకొంచెం ముందు పోతే ఆ 2 అడుగులే కనబడుతున్నాయి. ఏంటి విషయం? ఏంటి ఆశ్చర్యం అని ఆలోచన చేస్తున్నప్పుడు స్వరం వినబడింది. హల్లెలూయా. అదే కలలో స్వరం వినబడుతుంది.
నా కుమారుడా. ఆ నలుగురు ఎవరు తెలుసా? నీలంటూ ఒక సహోదరుడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి నేనే. హల్లెలూయా. ఆ వ్యక్తిని నడిపించుకుంటూ వెళ్ళిపోయాను నేను చాలా దూరం. అతనికి అలసట వచ్చింది, కృంగిపోయాడు, బాధ అనిపిస్తుంది. అతను మనిషి కాబట్టి ఆలోచనతో, శరీరం యొక్క బలహీనత చేత, శరీరం యొక్క నీరసం చేత అతడు ఆగిపోయే పరిస్థితుంటే అతన్ని ఎత్తుకున్న నా భుజం మీద, హల్లెలూయా హల్లెలూయా, అతను నా భుజం మీద ఎత్తుకొని నేను ప్రయాణం చేశాను. ఆ 2 అడుగులే నావి అని యేసయ్య మాట్లాడాడు. హల్లెలూయా. ఎంబడి మేలుకు వచ్చేసింది. ఎంబడి మోకరించాడు పడుకున్న స్థలంలోనే. కన్నీటితో, రోదంతో ఏడుస్తూ ప్రార్థించి, ప్రభువా నా విశ్వాసంకై నన్ను క్షమించు, నా బలహీనతను బట్టి నన్ను క్షమించు ప్రభువా. నేను పిరికివాడిని, బలహీనుడిని, నీ మీద విశ్వాసం ఉంచలేకపోయినా, నా మీద విశ్వాసం ఉంచుకున్నాను కానీ నీ మీద విశ్వాసం ఉంచలేకపోయినా నీతో సమస్తం అవుతుందని ఒక్కరోజు నా నోరు తెరిచి ప్రార్థన చేయలేదు. వాక్యానికి అపార్థం చేసుకున్నా. నేను సేవకు చెప్పింది వాస్తవమే కానీ ఆ వాక్యం నాకు అపార్థమైంది. ఆ వాక్యం నా హృదయంలో ప్రకాశించలేదు. ఆ వాక్యం నా హృదయంలో లోపలికి పోలేదు. నా ఆలోచన నాలుగు ఉంది కానీ నీ ఆలోచన నా లోపల పోలేదు ప్రభు అని ఏడ్చి రొమ్ము కొట్టుకుని ప్రత్యాత్తపడి కన్నీరు గార్చాడు. ఏమని గార్చాడు? దేవా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. దేవా నన్ను వదిలిపెట్టవు, నువ్వు నాతో కూడా నువ్వు ప్రయాణం చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా. నాతో కూడా దీర్ఘ ప్రయాణం కొనసాగిస్తావు. ఎక్కడి వరకు? ఆయన మార్గము ఇరుకు సంకుచితమైంది. అది ఇక్కడ భూలోకంలో ప్రారంభించబడి పరలోకంలో ముగించబడుతుంది. హల్లెలూయా. నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఇరుకు సంకుచితమై ఉన్నది. ఇది ఇరుకని పారిపోతావా? ఇది ఇరుకని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను నడిపిస్తానని ఇక్కడికి వస్తావా? ఏంటమ్మా మౌనిక? హల్లెలూయా. ఏ ఆలోచనతో వస్తావు నువ్వు? జిద్దు ఉండాలి, నీకు రోషం ఉండాలి. ఈ సైతాన్ని తీసుకుని బలహీనత నన్ను తొలగిపోవాలని ఒక బాధ, వేదన, రోదన, నీకు నొప్పి, అది నేను వదిలిపెట్టొద్దు. హల్లెలూయా. సైతాన్తో యుద్ధం చేయాలి. నీ ఆశలతో యుద్ధం చేయాలి. నీ అలసలతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయలేవనుకో ఏమవుతావు? నీ ప్రయాణం స్టాప్ అయిపోతుంది. ఖచ్చితంగా నీ ప్రయాణం ఆగిపోద్ది. నువ్వు వెనుదిరుగుతావు ధనవంతుడు అని. వెనుక మరలిపోతావు. ప్రభు దగ్గరికి వచ్చి కూడా మరలిపోతావు. ఎటు వెళ్ళిపోతావు? నరకానికి, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. ఇది ఇప్పుడున్నప్పుడే కాదు నీ హృదయంలో, అది నీకు ప్రతి పరిస్థితుల్లో కూడా గుర్తుకు రావాలి. ఎప్పుడు శోధన ఎదురవుతుందో, ఎప్పుడు వెనక్కి వెళ్ళాలని నీకు మనసు వస్తుందో, ఎప్పుడు యేసుకు దూరంగా మనసు వస్తుందో, అప్పుడు ఈరోజు చెప్తున్న వాక్యాన్ని గుర్తుకు రావాలి. హల్లెలూయా. ఈ వాక్యం గుర్తుకు వస్తుందా? వస్తుందంటారా? వస్తుందా? రాలేదంటే ఈరోజు నీ హృదయము మూసుకొని కూర్చుని వింటున్నావని అర్థం. మోకం చిన్న బుచ్చుకొని దుఃఖం తెలిపోయాడు. ఒకవేళ అది పట్టుకుంటూ వస్తుందంటారా? ఆయన వెంబడి వస్తుందా? ఆ ధనంతో ఇప్పుడు వస్తుంది ఆ భూమి. వాళ్ళ నాన్న కూడా పట్టుకున్నాడుగా, వాళ్ళ నాన్న పట్టుకున్నాడుగా, తాత అందరు పట్టుకున్నారు కదా భూమిని, ఆశను. ఒకళ్ళని తీసుకుపోయారా? అతనికి ఇది ఏం కావాలంట? ఈ లోకాలు విషయాలు కావాలి నాకు. హల్లెలూయా. ఈ లోక ఆడంబరాలు కావాలి, ఈ లోకంలో మనుషులు కావాలి, ఈ లోకంలో ఎంజాయ్ కావాలి, ఈ లోకంలో మంచి సంతోషం కావాలి, ఈ లోకసం అన్ని కూడా కావాలి నాకు. మరి పరలోకం కూడా కావాలి. నీ తాతదా? హల్లెలూయా. ఈ లోకం కావాలి నీకు, పరలోకం కావాలి దేవుడు ఇస్తాడు అనుకుంటున్నారా? పరలోకం అంత ఈజీగా దొరుకుతుంది అనుకుంటున్నారా? నువ్వు ఈ లోకం వదిలిపెట్టేంత వరకు నువ్వు పరలోకం నీకు దొరకదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకాశలు పక్కన పెట్టేంత వరకు క్రీస్తు నీకు దొరకడు. ఈ లోకాన్ని పక్కన పెట్టేంత వరకు యేసు నీ కృప దొరకదు నీకు దేశ దగ్గర. నువ్వు పరలోకానికి అర్హత సంపాదించలేవు. నువ్వు కూడా వాక్యం ఉంటున్న వారందరూ గుర్తించాలి లైవ్ లో. హల్లెలూయా. మీరు నా ముందు లేరు అనుకోవద్దు దయచేసి ప్లీజ్. హల్లెలూయా. నీవు కూడా నా ముందున్నావు అని చెప్తున్నా నేను. ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. ఈరోజు చాలా మంది వెనుదిరిగారు. సత్యం సత్యం అని చెప్పి కూడా చాలా మంది వెనుదిరిగారు.
బోధిస్తున్న వారు వెనుదిరిగారు డబ్బు కొరకు. నాకు ఇక్కడ డబ్బు కావాలి, ఇక్కడ నాకు పేరు కావాలి, ఇక్కడ నాకు మంచి అన్ని రకాలుగా హోదా కావాలి, నాకు పరలోకం కూడా కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు ధనవంతుడు కాదు, ఈ రోజు కూడా ఉన్నారు. హల్లెలూయా. ప్రయాణం చేసి చేసి ఆగిపోయి వెనుక మళ్ళీ వారు ఎంతో మంది ఉన్నారు. సేవకులు నాతో అన్నారు, పాస్టర్ అంత ఖచ్చితంగా వాక్యం చెప్తే, అంత ఖచ్చితంగా బోధిస్తే నీ దగ్గర జనాలు ఎవరు రారు, వచ్చిన కూడా వెళ్ళిపోతారు బయటికి, నెక్స్ట్ నువ్వు ఇబ్బందుల పాలవుతావు, అంత బాధపడాల్సిన అవసరం లేదు, సర్దుబాటు చేయి, అంత ఉపదేశం అవసరం లేదు, ఖచ్చితమైన ఉపదేశం అన్నారు కూడా నాకు. ఈరోజు 6 మంది వరకు ఉండే వాళ్ళు అందరు కలిసితే కనుక, వచ్చిన ఆగిపోతే కనుక, వచ్చినట్టు ఆగిపోతే కనుక ఈ 3-4 సంవత్సరాల్లో మినిమం 35-40 మంది ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరు లేరు. పాతలో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. హల్లెలూయా. ఏం కావాలి ఇప్పుడు నీకు? డబ్బు కావాలా? సుఖం బాగా కావాలనా? హల్లెలూయా. నీకు అందరూ సరిపోద్దా? నీకు జేబు నుండి డబ్బు నుండి సరిపోద్దా? నేను ఇంత అన్ని వస్తువులు కొనుక్కొచ్చుకొని మంచిగా బాగుంటే సరిపోద్దంటవా? యేసు లేకుండా ఫస్ట్ యేసును సంపాదించుకోవడం ప్రారంభించండి. హల్లెలూయా. యేసును సంపాదించే ప్రయత్నం చెయ్యాలి ఇప్పుడు. ఇదే లేకపోతే నువ్వెంత ఆశ్రయించబడినా, ఎంత డబ్బున్నా, నీకు ఎంత ఆస్తుపాస్తులున్నా, ఎంత క్షేమకరమైన జీవితం నువ్వు జీవిస్తున్నా, మంచి ఉద్యోగం నువ్వు సంపాదించే వ్యక్తివైనా, లాస్ట్ యుగాలు అగ్నిగుండాలు నరకానికి వెళుతున్న మండుతున్న అగ్నిగుండాలకి, రెండో మరణానికి వెళుతున్న వ్యక్తిని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. మనసు ఉంటే వెనుకకు తిరుగు. యేసు ప్రభు వైపు ఈ పెట్టుకుని ముందుకు ప్రయాణం చేయకు. ఆయన వైపు ముఖం తిప్పుకొని పాపత్ర శ్రీవులకు జక్కయ్యవలే ఆయన పాదాలను పడి కన్నీరు గార్చి, ప్రభువా నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఏడ్చి కన్నీరు గార్చి ఆ కృప రెక్కల కింద కూర్చో. నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు. ఆయన రెక్కలు నిన్ను ఎప్పుడు మర్చిపో. ఆయన ప్రేమ ఎప్పుడు నిన్ను వదిలిపెట్టిపోదు. ఆయన దయ, ఆయన కనికరం నీ చుట్టూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని ప్రార్థించి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రము నాయనా, స్తోత్రం ప్రభువా. నిర్లక్ష్య జీవితమును, బలహీనమైన జీవితమును ప్రభువా, నిర్లక్ష్య వైఖరి నా హృదయములో ఉందేమో, వాటిని నన్ను నిర్దాక్షిణ్యంగా విడిపించు ప్రభువా. దేవా నన్ను ఆ స్థితి నుంచి విడిపించి నన్ను నిలబెట్టు ప్రభువా. దేవా నిత్య నరకానికి, నాశనానికి నీ కావద్దు ప్రభువా. నా హృదయము ప్రభువా నీ తట్టు తిరగడానికి, నా హృదయం నీ తట్టు తిప్పుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రం. దేవా నన్ను కనికరించు, నన్ను నిలబెట్టు, నన్ను బలపరచు. దేవా ఈ లోకంలో ఎంత క్షేమకరం బ్రతికినా నేను నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉండకూడదు. నేను ఏ స్థితిలో ఎలా బ్రతికినా నీ నిత్య నరకాన్ని మాత్రం తప్పించుకుని బిడ్డగా ఉండాలి. ఆ స్థితిలో నన్ను నడిపించి యేసయ్యని ఆయన పాదాలు పట్టుకుని బ్రతుకులాడతావా? నీ మనసు మార్చుకుంటావా? ఈ లోక ఆశలపైన, దురాశలపైన, ఈ లోక ధనం పైన, వెండి బంగారాలపైన, ఈ లోక సుఖభోగముల పైన, ఆడంబర జీవితం పైన, ఈ లోకముల గొప్పతనముల పైన, పేరు ప్రఖ్యాతుల పైన ఉన్నటువంటి మనసు తొలగించుకొని నువ్వు క్రీస్తుకు లోబడి బిడ్డగా ఉంటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.